గడిచిన 5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఆ రాజకీయ నాయకుని పేరు వినని వారంటూ ఎవరు ఉండరు. రాబోయే భవిష్యత్తు తరాలకు ఆయన ఒక మార్గదర్శికగా కూడా చెబుతూ ఉంటారు చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు. సర్పంచ్గా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం కూడా అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. ప్రధానంగా 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 5 పర్యాయాలు గెలిచి ఎటువంటి మంది మార్బలం లేకుండా ప్రజాబలమే తన సొంత బలం అంటూ ఇప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల వైపు పయనమవుతుంటాడు ఆయన. ఇప్పటికీ సైకిళ్లపై కావచ్చు, కేవలం ద్విచక్ర వాహనాలపై ఎర్రబస్ ఎక్కి అసెంబ్లీకి వెళ్ళి పలు అంశాలపై కూడా పలు రాజకీయ నేతలను కలుస్తూ సెక్రటేరియట్కి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇప్పటికే మీకు ఆయన ఎవరో గుర్తొచ్చాల్సి ఉండే, ఆయన ఎవరో కాదు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత రాష్ట్ర నేత గుమ్మడి నర్సయ్య. గుమ్మడి నర్సయ్య గారి ఇంటికి ప్రస్తుతం మనం వచ్చాం. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెంలో కరెక్ట్గా ప్రస్తుతం సమయం 4 గంటలు అవుతుంది. ఆయన పేపర్ చదువుతున్నారు. ఉదయం అంతా కూడా ప్రజా సమస్యలు వినేందుకు ఇతర మారుమూల గ్రామాలకు వెళ్ళినటువంటి ఆయన గత కొద్దిసేపటి క్రితం ఆయన స్వగృహానికి చేరుకొని ప్రస్తుతం ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు కార్యకర్తలు, శ్రేణులతో. అదేవిధంగా న్యూస్ పేపర్ కూడా చదువుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రతిరోజు ఉదయం ఆయన ప్రజా సమస్యలు వింటూ ఉంటారు. ఇక్కడికి ఆయన ఇంటికి చాలామంది పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆ ప్రజా సమస్యలన్నింటినీ కూడా ఒక డైరీలో, ఒక పుస్తకంలో నోట్ చేసుకుంటూ ఉంటారు. రోజువారీ కార్యక్రమాలు ఏం జరిగాయి, న్యూస్ పేపర్లో ఏమొచ్చాయి, బుక్స్లో పుస్తక పఠనం కూడా చేస్తూ ఉంటారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు అదే ఒక సామాన్య వ్యక్తిగా ప్రజల మధ్య ఉంటూ నలుగురి సమస్యలు వింటూ నలుగురికి వెన్నుదనుగా ఉండే వ్యక్తి గుమ్మడి నర్సయ్య. ఈరోజు అధికారం లేకపోయినప్పటికీ ప్రతిపక్ష పాత్రలోనే ఉంటూ ఒకవైపు ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ మరోవైపు ప్రజా సమస్యలపై వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. కలెక్టరేట్లకు వెళ్తారు. ప్రతి సోమవారం మనకందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రజావానికి ఆయన అటెండ్ అవుతుంటారు. చాలాసార్లు మీడియా కూడా మేము చూస్తూ ఉంటాం ఆయనని. బస్సు ఎక్కుతారు, ఇల్లందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్కి వెళ్తారు, ఖమ్మం కలెక్టరేట్కి వెళ్తారు. అక్కడ ప్రజావాణిలో ఆయన వినతి పత్రం ఇస్తూ ఉంటారు. నిజానికి ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో. ఒక కలెక్టర్కి నేరుగా ఫోన్ చేసే అవకాశం ఉంటుంది, ఎంఆర్ఓకి ఫోన్ చేసే అవకాశం ఉంటుంది, ఆర్డీఓకి ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ విధానం, ఆయన పని విధానం, ఆయనకు తనకు తానుగానే ఒక వినతి పత్రాన్ని నోట్ చేసుకుంటారు. సమస్యను చెప్పిన వారి వివరాలు నోట్ చేసుకుంటారు. ఆ వినతి పత్రాన్ని తానే స్వయంగా రాసుకొని వెళ్ళి అధికారులకు ఇస్తూ ఉంటారు. అలాంటి నిరాడంబరకు నిలువెత్తు నిదర్శనం గుమ్మడి నర్సయ్య గారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య కొంతకాలంగా ఒక మనోవేదనకు గురవుతున్నారా, లేదంటే ఆయనని ఒక అంశం మాత్రం చాలా పెద్ద మొత్తంలో బాధ పెట్టినట్లుగా మనకి కనిపిస్తోంది. అదే సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలవాలని ప్రయత్నం చేయడం, పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించగా అది విఫలమవడం, సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, పలు మీడియా కథనాలు కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున వరుస కథనాలు కూడా ప్రసారం చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం గుమ్మడి నర్సయ్య గారి దగ్గరికి వచ్చాం. ఆయనకి నిజంగా అది అవమానంగా ఆయన భావిస్తున్నారా, లేదంటే ఒక ముఖ్యమంత్రిని కలవడం నిజంగా అంత పెద్ద సమస్య ఒక మాజీ ఎమ్మెల్యేకి, అందులోనూ ఒక ప్రజా ఉద్యమకారుడికి కలిసేందుకు ఎందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఇలాంటి అనేక ప్రశ్నలకు మనం సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కూడా గుమ్మడి నర్సయ్యకు చాలా మంచి పేరుంది. అప్పటి నుంచి కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలడం చూశారు ఆయన, ఎన్నో ప్రభుత్వాలు నిర్మాణం జరపడం కూడా ఆయన చూశారు. కానీ ప్రస్తుతం 6 గ్యారెంటీలు కాదు, 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 7వ గ్యారెంటీని కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ప్రజాపాలన, ఎవరైనా తమల్ని నేరుగా వచ్చి కలవచ్చు, తమ సమస్యలు ఏదున్నా కానీ తమకు విన్నవిస్తే క్షణంలో పరిష్కరిస్తామని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం చెప్తుంది. కానీ ఒక ప్రజా ఉద్యమకారుడు కలిసేందుకు ఎందుకు సీఎంఓ అనుమతి ఇవ్వట్లేదు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేదంటే ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిందా? ఈ ప్రశ్నలు మనం గుమ్మడి నర్సయ్య గారిని అడిగి తెలుసుకుందాం. గుమ్మడి నర్సయ్య గారు నమస్కారం, ఎలా ఉన్నారు? ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు? మొన్న 18 తారీఖు హైదరాబాద్ పోయాను. 19 తారీఖు మా పార్టీ మీటింగ్ ఉంటే దాంట్లో పాల్గొన్నాను. 19 తారీఖు సాయంత్రం సెక్రటేరియట్లో సీఎంని కలవటానికి ప్రయత్నం చేశాం. రమ్మన్నారు, టైం కూడా ఇచ్చారు, 5 గంటలకు రమ్మని ఇచ్చారా టైం? ఓకే, టైం ఇచ్చారు. అయితే సీఎం పేసి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు
మీరు రండి కలవచ్చు అని అంటే నమ్మకంతో పోయాము అక్కడికి పోయిన తర్వాత అక్కడ మీటింగ్ కాదు, సీఎం గారి ఇంట్లో మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ లేరు అని అన్నారు. అప్పటికే 5:30, 6 కావస్తుంది. ఇప్పుడు ఏం పోతాంలే అని చెప్పి విరమించుకున్నాం. నిన్న పొద్దుగాల సీఎం గారి ఇంటికి వెళ్ళాం. సీఎం గారి ఇంటికి వెళ్తే సీఎం గారి ఇంట్లోకి చాలామంది పోతున్నారు. ఆడ లిస్ట్ రాసింది, అక్కడికి పోవాల్సిన వాళ్ళ లిస్ట్ రాసింది. ఆ లిస్ట్ చూసి పంపిస్తున్నారు. నన్ను మీ పేరు లేదండి, మీకు అనుమతి లేదండి అని అన్నారు. అదేంటండి, మేము ఎవరికో ఫోన్ చేసాం రండి అన్నారు అంటే, మరి మీరు ఎవరికి చెప్పారో ఏంటో, మా దగ్గర లిస్ట్ లేదు, ఈ లిస్టులో మీ పేరు లేదు, అనుమతి లేదు అన్నారు. అంటుంటేనే సీఎం గారి ఇంట్లో నుండి ఫోన్ వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళకి, మా దగ్గర ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అని అడిగారు. వీడు చెప్పిండు, ఇక్కడున్నాడు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ గుమ్మడి నరసయ్య గారు కూడా ఉన్నాడు అని చెప్పారు. అంటే వాడు ఫోన్లో చెప్తుంటే మాకు వినబడుతుంది, ఇవాళ వీలు పడదు వెళ్ళిపోమని చెప్పండి అని అన్నారు. నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అన్నాను, కాదయా నేను మాజీ ఎమ్మెల్యేని, నేను సీఎంని కలవటం కోసం వస్తే నా పేరు లేదనటంది, నేను ఎవరికో ఫోన్ చేశాను, వాళ్ళు రమ్మని అన్నారు, మరి వాళ్ళు ఎవరు ఏంది అని అంటే, ఆయన ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ అట, ఆయన నాకు గుర్తులేదు, ఆయన మళ్ళా ఫోన్ చేస్తే కలవలేదు. ఎట్లా ఇంకెవరిని అడగాలి ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు, మాకు ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీ పేర్లు ఉన్న వాళ్ళని పంపిస్తాం, మీకు లేదని. కాదయా, ఎవరెవరో పోతాండ్రు, నేను మాజీ ఎమ్మెల్యేని, 5 సార్లు ఎన్టీఆర్ తోటి, రాజశేఖర రెడ్డి తోటి, ఇంతమంది ముఖ్యమంత్రులతోటి నేను ఉన్నాను అంటే, లేదండి మాకు ఈ లిస్టులో ఉంటేనే పంపిస్తాం అన్నారు. సరే మంచిదని చెప్పి అక్కడే నిలబడ్డా. ఇక వస్తాడు ఒకవేళ వచ్చేప్పుడన్నా బండిలో నుంచి చూసి ఆగుతాడేమో అని, లేకపోతే బండిలో ఉండి చూస్తాడేమోనని చూస్తే 1 గంట తర్వాత ఒక 20-30 కార్లు బయలుదేరినాయి. అందులోనో ఏం చేసిండో తెలియదుగా వెళ్ళిపోయిండు. అక్కడ కాన్వాయ్ వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని చూడడం జరిగిందా సార్? లేదు, ఆ కార్లలో ఉన్నాడయ్యని, నల్ల కార్లు, అందులో ఏ కార్లు ఉన్నాడో తెలియదు, ఆయన మమ్మల్ని చూసిండో లేదో తెలియదు, కార్లన్నీ వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత వెనక తిరిగి వచ్చేసాం. అక్కడి నుంచి అంటే ఇదే మొదటిసారా, లేదంటే గతంలో కూడా మీరు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేశారని, అది కూడా విఫలమయ్యాయి, పలుమార్లు ప్రయత్నం చేశారు? నిన్నటిది 4వసారి. అంతకుముందు 3 సార్లు మా ఇల్లెందు నుంచి అఖిల పక్షంగా అన్ని పార్టీల నాయకులం పోయాం. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి, సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, ఇక్కడ ఉన్నటువంటి బోడు మండలం, కొమరారం మండలం, ఇల్లెందు రెవెన్యూ డివిజన్, వీటి డిమాండ్ తోటి వినతి పత్రాలు తయారు చేసుకొని అందరం కలిసిపోయాము. 3 సార్లు పోతే కూడా 3 సార్లు కూడా కుదరదు, వీలు పడదు అని చెప్పి పంపించారు. ఎవరికి చెప్పుకోవాలి ఏంది అని, నిన్న ఎట్లాగ మా మీటింగ్ ఉంది కదా అని చెప్పి పోయి మా మీటింగ్ చూసుకొని హైదరాబాద్ వచ్చింది కదా, ఎట్లాగా ట్రై చేద్దామని ప్రయత్నం చేస్తే వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఉచిత సలహాలు ఇచ్చి రమ్మన్నారు. సెక్రటేరియట్కి పోయినా కలవలేదు, ఇంటికి పోతే కూడా కలవలేదు. నాకున్న అనుభవం ఏంటంటే, ఎన్టీఆర్ కానీ, రాజశేఖర రెడ్డి కానీ, చెన్నారెడ్డి కానీ, నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు, వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళేవాడిని, ఎక్కడున్నారు అని తెలుసుకొని పోయేవాడిని. ఈ టైము, అపార్ట్మెంటు ఏమీ లేవు.
వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకునేటోని అక్కడికి వెళ్ళిపోయేటోని. అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి ఉన్నటువంటి అధికారులు చూసి ఎంబటే పంపించేవాళ్ళు. అట్ట కలిసేవాడిని. మనం ఏం చెప్పాలో చెప్పేవాళ్ళం, వాళ్ళు ఏం వినాలో వినేవాళ్ళు. మంచిది చేద్దాం చూద్దాం అయ్యేది. అయినయా కాలేదా, మనం చెప్పినన్ని తీసుకొచ్చినా లేదా అన్న దానికి వస్తే అట్ట చేయబట్టే అటువంటి వాళ్ళు ఉండబట్టే నిజంగా ఇల్లెందులో ఇవాళ ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి పనేం లేకుండా చేసి పెట్టాం. వాళ్ళు ఇప్పుడు ఏమైనా బోర్డు పెట్టుకొని బతకడం తప్ప, ఆ పేరు చెప్పుకొని బతకడం తప్ప కొత్తగా ఇక్కడ ఏమన్నా పనులు చేసింది లేదు. ఇవాళ పోడు భూములకు పట్టాలు కావాలన్నా, గోదావరి నీళ్ళు ఇల్లెందుకు రావాలన్నా వాళ్ళు మాట్లాడిన పాపన పోలే ఇవ్వాలి ఇప్పటిదాకా. మేము ఇవాళ పోడు భూముల పట్టాలు, ఆ పోడు భూముల్లోకి వెళ్ళిపోయేటువంటి కిన్నెరసాని వాగు, మల్లన్న వాగు, ముర్రేడు వాగు, ముత్యాలమ్మ వాగు, ఇటు బయ్యారం మండలంకి వెళ్ళిపోతే పందిపంపుల వాగు, అల్లేరు, ఇటువంటి పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి. వీటికి ఈ గోదావరి నీళ్ళు పోవు. ఈ ప్రాంతానికి గోదావరి నీళ్ళు ఈ ప్రాంతానికి పోవు. ఇల్లెందుకు వస్తే ఇల్లెందు నుంచి ఈ ప్రాంతం అంతా పడతాయి కానీ ఆ ప్రాంతానికి పోవు. ఆ వాగులకి చెక్ డ్యాములు కట్టి అక్కడ ఎత్తిపోతల స్కీములు పెట్టి ఆ పోడు భూములలో ఆ ప్రాంత రైతాంగానికి వ్యవసాయానికి ఉపయోగపడే పత్తులు చర్యలు చేపట్టాలని చెప్పి నేను ఎప్పుడూ డిమాండ్ చేస్తుంటా, వినతి పత్రాలు ఇస్తుంటా. ఇవన్నీ ఇప్పటిదాకా ఎందుకు కాలేదు అంటే ఇప్పుడు అప్పటోడు చేసిండా చేయలేదు అనేదానికి వస్తే మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు ఇంటనే ఉన్నారు, చెవిటోని ముంగట శంఖ ఊదినట్టుగా అవుతుంది. నిన్న ప్రధానంగా మీరు సెక్రటరీకి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఏం అంశాలు చెప్దాం అనుకుంటారు? అసలు ఆయన దృష్టికి ఏం తీసుకురావాలన్న ఆలోచనతో మీరు కలవాలనుకుంటున్నారు? ఇదే నేను చెప్తాను కదా, గోదావరి నీళ్ళు ఇల్లెందుకు రావాలి, అనవసరంగా భూములంతా తవ్వుకుంటా ఆ భూములకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఆ ప్రాంతానికి ఆ గోదావరి అంటే అటే తీసిపోతున్నారు నీళ్ళు రీడిజన్ పేరుతోటి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గోదావరి నీళ్ళు కిన్నెరసాని నుంచి రోళ్లపాడు ప్రాజెక్టు, రోళ్లపాడు నుంచి లలితాపురం చెరువుకి తీసుకొస్తే ఇక్కడికి వచ్చిన నీళ్ళు మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం పడతాయి అన్నమాట. ఏ రూపాయి ఖర్చు లేకుండా అన్ని వాగుల్లో పడతాయి. వాగుల్లో పడిన తర్వాత చెరువులంతా నిండుకుండా పోతాయి. ఈ చెర్లను ఏమన్నా పెద్దగా చేసుకుంటే, ఈ చెర్లను ఏమన్నా అభివృద్ధి చేస్తే ఇప్పుడున్న 100 ఎకరాల ఆయకట్టు 1000 ఎకరాలకు పెరుగుతుంది. 1000 ఎకరాలు ఉన్న ఆయకట్టు 10,000 ఎకరాలకు పెరుగుతుంది. ఈ పద్ధతుల్లో ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి ఉపయోగపడితేనే అప్పుడు చేసిన డిజైన్ రాజశేఖర రెడ్డి గారి డిజైన్. ఆ డిజైన్ పోయి ఇప్పుడు రీడిజైన్ పేరుతోటి అటే గోదావరి ఎంబటే తవ్వుకుంటూ పోతున్నారు తప్ప, ఆ గోదావరి నీళ్ళని అటే తీసుకుపోతున్నారు తప్ప ఇటు వచ్చే మార్గం కనపట్టాలి. అందుకనే ఇటు రావడానికి కావాల్సినటువంటి ఛానల్ కావాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి, అట్నే ఇప్పుడు ఇటు వస్తే ఎవరికి నీళ్ళు ఇస్తాం ఏంది అని దానికి వస్తే పోడు భూములు దున్నుకునే గిరిజన రైతులకి వీళ్ళకు ఉపయోగపడతాయి అని చెప్పి పోడు భూముల పట్టాలకి సంబంధించి గోదావరి నీళ్ళు ఇల్లెందుకు రావాలని, అట్నే బోడు గ్రామం మండలం కేంద్రంగా, కొమరారం గ్రామం మండల కేంద్రంగా ఇల్లెందుని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనేటువంటి ఈ వినతి పత్రాలతో బయలుదేరాం. మీరు ఒక్కరే వెళ్ళారు సార్? మీ వెంట ఎవరన్నా పార్టీ నిన్న నేను ఒక్కనే పోయినా. ఇంతకుముందు ఎలా వెళ్ళారు సార్? హైదరాబాద్ వరకు ఎలా వెళ్ళారు? అక్కడ నుంచి సెక్రటేరియట్ వరకు కావచ్చు, సీఎం గారి ఇంటి వరకు ఎలా వెళ్ళారు? కారులో వెళ్ళాం. నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత నిరాశకు గురై వచ్చాము. వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళందరూ అడుగుతుంటే చెప్తూ పోతున్నాం. ఈ సోదంతా చెప్పుకుంటూ పోతున్నా. నేను నా కోసం, నా ప్రయోజనం కోసం, నాదేదో అవసరం కోసం నేను పోలే. నేను అక్కడ మా మీటింగ్ ఉంది, అదే సమయంలో నా దగ్గర ఆ వినతి పత్రాలు ఉన్నాయి. ఆ వినతి పత్రాలను పట్టుకొని ముఖ్యమంత్రిని కలుద్దామని పోయాను. ఇక్కడున్న జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రుల్ని కలుస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. కాకపోతే ఇప్పటిదాకా మనకేం సమాధానం లేదు, ఆన్సర్ లేదు. అందుకనే ముఖ్యమంత్రిని కలవాలనే
ఉద్దేశంతో. అంటే ప్రభుత్వం చెప్తుంది కదా సార్ చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎటువంటి అడ్డుగోడ లేదు, కంచెలన్నింటినీ కూడా బద్దలు కొట్టేశాం, నేరుగా ప్రగతి భవన్లో ప్రధాన దర్వాజా దాటుకొని నేరుగా వచ్చి మాకు వినతి పత్రం ఇచ్చేస్తే మీ సమస్య ఏంటో పరిష్కరిస్తామని చెప్పి మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది. సో మరి మీకు ప్రభుత్వానికి అంటే సీఎంఓకి మీకు మధ్య అడ్డుగోడ ఏమై ఉంటుంది అనుకుంటారు? ఇంకా అడ్డుగోడ ఉన్నాయా, ఇంకా కంచెలు ఉన్నాయా, ఇంకా ఆంక్షలు ఉన్నాయంటారు? కంచెలు లేవు, ఆంక్షలు లేవు, ఏమీ లేవు. వాళ్లకు తీరిక లేదట. రోజు 500-600 మందిని కలిసేటప్పటికి ఆయన ప్రాణం కింద మీద అవుతుందట. వాళ్ళు అంటున్నారు 500-600 మంది కాదు, 5-6 వేల మందిని కలవాలి, అందరికీ సమాధానం చెప్పాలి. ఆ జనం ఇచ్చినటువంటి బలమే నీ అధికారం. నువ్వు ఇలా 500-600 మంది కలుస్తాను అలసిపోతాడని అంటే ఎట్లా? ఇలా విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నావు, వాటిని ఒకదాని అమలు చేసిన పాప అనుకోలేదు. ఇలా నువ్వేం చేసినావు అనే దానికి వస్తే రైతు బంధు సంగతి ఏమైంది? సగం మందికి ఇచ్చినా సగం మందికి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు అనేదానికి వస్తే 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్నది కదా అంటూ. నువ్వు 2 లక్షలు మాఫ్ చేయరాదు? రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల అయిన తర్వాత ఒక పంటకి ఇవ్వాలా, తర్వాత 2వ పంటకి ఇవ్వాలా, ఇది 3వ పంట అయిపోయింది, ఇంతవరకు ఎవరికి ఇవ్వలే. ఇలా పింఛన్లో ఆయన 2,000 ఇస్తే ఇవాళ 4,000 ఇస్తున్నాను, ఇంతవరకు వాటి సంగతి తెలియదు. ఇలా మహిళలందరినీ ఫ్రీగా బస్సు ప్రయాణం అన్నావు, వాళ్ళ బస్సులు ఎక్కడ దిగి బస్సులు లేవు. మొత్తం 3,000 బస్సులు ఏమో రద్దు చేశారట. వాటిని ఎందుకు రద్దు చేశారు? ఇటువంటి అన్నీ కూడా ఉచిత పథకాలు ప్రకటించుకుంటూ వాటిని సక్రమంగా అమలు చేయకుండా ఆచరించకుండా నేను ఏదో చేస్తానా అని డబ్బా కొట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ మాట్లాడటం కానీ, హరీష్ రావు మాట్లాడటం కానీ, వాళ్ళ అధికారంలో ఉన్నాడు ఏం చేయలే. వాళ్ళ అధికారంలో ఉన్నాడు ఏడచిన గొంగడ ఆడనే ఉంది. కానీ ఇవాళ సంగతి ఏంది? నీ సంగతి గత 10 ఏళ్లలో కేసీఆర్ను చేయలేదు. మీలాంటి ప్రజా ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు వాళ్ళ వైఖరిని వ్యతిరేకిస్తూ వచ్చారు, ఆ పరిపాలన తీరును కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. గతంలో కొంతమంది ప్రజా ఉద్యమకారులను కూడా బీఆర్ఎస్ ఇదే విధంగా నిరాశకు గురి చేసిందని, అవమానించిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో మీరు ఏరుకోరి తెచ్చిన అంటే ప్రజలు ఏరుకోరి ఈసారి కాంగ్రెస్ అధికారాన్ని పట్టబెట్టారు. మీరు ప్రత్యక్షంగా సహకరించుకున్న, పరోక్షంగా కొంత ఆ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించింది. మారుమూల గ్రామాల్లో కావచ్చు, మీకు బలం ఉన్న చోట అటు బీజేపీ లాంటి పార్టీలకు ఎక్కువగా ఎదుగుదల రానివ్వద్దని చెప్పి కాంగ్రెస్ వైపు కొంత మీ క్యాడర్ మొత్తం కూడా మీరు మళ్లించే ప్రయత్నం చేశారు. మరి అంతా ఏరుకోరి సహకరించారు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనీసం ఎంటర్ చేయనిటువంటి పరిస్థితుంది, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితుంది. సరే, ఆ రోజు నిన్న సీఎంఓ దాకా దృష్టికి తీసుకోకపోయినా కనీసం వార్తలు వచ్చిన తర్వాత అయినా సరే, అరే గుమ్మడి నరసయ్య గారికి ఇలా అవమానం జరిగిందే, నిజంగా నా దృష్టికి రాలేదని సీఎంఓ నుంచి ఒక ప్రకటన కానీ, ఇప్పటివరకు రేవంత్ రెడ్డి నుంచి ఒక స్పందన కానీ లేదు, కనీసం నేరుగా ఒకసారి నర్సన్నకు ఫోన్ కలపండి, నేను మాట్లాడితే ఎందుకు అన్న నిరాశకు గురైందని కానీ ఇటువంటి ఏమన్నా జరిగిందా అసలు? ఆ తర్వాత అయినా కనీసం అటువంటిది ఏమీ లేదు. అటువంటిది ఏమీ లేదు. ఆ ఆలోచన వస్తుందా రాదా అనేది మనం ఆశించడం తప్పు. మనం వాళ్ళేదో అని మనం ఆశించడం తప్పు. నిజంగానే కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ తీరి బాగలేదనేటువంటి టైంలో ఆ నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ అని అనుకుంటున్నాం. అదే కరెక్టు. కానీ ఇవాళ ఈయన సంగతి ఏందని దానికి వస్తే, ఈయన అధికారంలోకి రావడానికి కావాల్సిన ఊతం ఇచ్చింది ఎవరు అని దానికి వస్తే, వాస్తవంగా ఈ 10 జిల్లాల్లో ఉన్నటువంటి మా శక్తిని దారబోసాం. ఇలా ఆయనకు గుర్తు లేదనో లేకపోతే మదం ఎక్కిందనో చెప్పాలి. మరి ఆయనే మూర్ఖుడు అనుకుంటే ఆయనకన్నా ఎక్కువ మూర్ఖుడు తయారైంది కదా. ఇప్పుడు ఎవరు అంటున్నారు, నిన్న కేసీఆర్ సెక్రటేరియట్కి రాలేదు, ఈ రేవంత్ రెడ్డి కూడా సెక్రటేరియట్కి రావట్లేదు అని అంటున్నారు. నిజంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ని చూసిన, రాజశేఖర రెడ్డిని చూసిన అందరు కూడా అసెంబ్లీ లేని టైంలో గ్రామాలకు పోకుంటుంటే సెక్రటేరియట్, ఈయన సెక్రటేరియట్కి పోడట. ఆయన పోలేదు అని అంటే ఈయన కూడా అదే పద్ధతిలో ఇంటికాడ మీటింగులు పెట్టుకుంటారు. ఇదేం
అర్థం కావట్లే. అదే సమయంలో ఒకటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, అయ్యా ఈ తీరి కరెక్ట్ కాదు, నువ్వు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలందరూ నీకు అధికారం ఇచ్చారు, నువ్వు దాన్ని దుర్వినియోగం చేయొద్దు, నువ్వు నాలాంటి వాడికే కలిసే అవకాశం లేదు, ఏదన్నా చెప్పుదామంటే ఈయనే ఓపిక లేదనంటే ఇక సామాన్యుల సంగతి ఏంది, నీకు అధికారం ఇచ్చిన ప్రజల సంగతి ఏంది? అందుకనే ఇప్పటికైనా మార్చుకోవాలి. నీ దగ్గర ఉండేటువంటి నీ కాపల కుక్కలైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరిని ఎట్ట చూడాలనో చూడాలి. ప్రజలకి అందరూ కూడా స్నేహితులుగా ఉండాలి, ప్రజలకి అందరూ ప్రేమికులుగా ఉండాలి. కానీ ప్రజలంటే ఎవరో వాళ్ళు ముట్టుకోకున్నోళ్ళలాగా వ్యవహరిస్తే నేను ఆడికి నన్నే వెళ్ళిపోవాలండి అని ఎల్లగొడుతున్నావే. మామూలు వాళ్ళు వస్తే నువ్వు దగ్గర రానిస్తావా? వాళ్ళకి దిక్కుందా అసలు? అందుకనే నీకు ఇచ్చినటువంటి ఓట్లు ప్రజలు ఇచ్చినాయి. ప్రజల్ని ఎట్ట చూడాలనో చూడాలి, ప్రజలందరూ నీ దగ్గర రావాలి, ప్రజలందరినీ నువ్వు కలవాలి. అది పరిపాలన, ప్రజా పరిపాలన. ఇది నీవు అధికారం ఉండి, నీకు ఇంత బలగం ఉండి, ఇంత సెక్యూరిటీ ఉండి, ఇంత భయపడితేట నేను అనేది నిజంగా భయపడే నన్ను దగ్గర రానేలేదేమో అనుకుంటాను. అంటే సీఎంని కలవాలంటే ప్రాపర్ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ప్రాపర్ ప్రోటోకాల్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుగా మనం రిక్వెస్టింగ్ వాళ్ళకి పెట్టుకోవాలి, కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, సీఎంఓ అధికారులకి. ఆ తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తే తర్వాత మనకు అపాయింట్మెంట్ ఓకే అవుతుంది. కానీ గుమ్మన్ నరసయ్య అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే మేము ఎలా అనుమతిస్తాం? అప్పటికే సీఎం టూర్ షెడ్యూల్ ఖరారై ఉంటుంది కదా, ఆయన వేరే మందిని కలిసే అవకాశం ఉంటుంది కదా. అప్పటికప్పుడు గుమ్మన్ నరసయ్య మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము ఎలా సీఎంని దగ్గరికి తీసుకెళ్తామని ఒక అభిప్రాయాలు కూడా కొన్ని చోట్ల వ్యక్తం అవుతున్నాయి. సో మీకు తెలియకుండా ఆ ప్రాసెస్ని మీరే ఉల్లంఘించారా? ఆ ప్రోటోకాల్ ప్రకారం మీరు వెళ్ళలేదు కాబట్టి మీకు అపాయింట్మెంట్ దొరకలేదన్న ఆలోచన మీకు ఏమైనా ఉందా? ఎవరైనా చెప్పారా? నేను అపార్ట్మెంట్ లేకుండా పోలేదు. ఈ జైపాల్ రెడ్డిని అడిగాను. జైపాల్ రెడ్డిని ఇప్పటికీ 4-5 సార్లు పోయి అడిగితే కూడా టైం ఇవ్వలే. అయినా కానీ మేము అక్కడికి పోయినాక ఏదో చేద్దాం పని, ఇంటికి పోతే కలుతారు కదా. నాకు ఉన్న అనుభవం ఏంటంటే, రాజశేఖర రెడ్డి కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళని అడగకుండానే పోయేవాని, అక్కడికి పోగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు నన్ను చూసేవాళ్ళు, నన్ను చూసి లోపలికి పంపించేవాళ్ళు. మరి ఆ అనుభవంతో నేను అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆడున్నటువంటి అధికారులందరూ నమస్తే సార్ బాగున్నారు సార్ అంటూనే లోపలికి పోవడానికి మాత్రం అనుమతి లేదంటారు. అంటే ఆ డైరెక్షన్ అక్కడి నుంచి ఉన్నదే కదా. అనుమతి ఉంటేనే పోవాలనేది మాలాంటి వాళ్ళకి కూడా అనుమతి కావాలా? మేము వాళ్ళకి అధికారం సమకూర్చిన వాళ్ళం, వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టండి అని చెప్పిన వాళ్ళం. మేము పేరు పెట్టి కాంగ్రెస్ కోట్లేయండి అని చెప్పలేదు, కానీ బీజేపీని ఓడించాలి, ఇక్కడ కేసీఆర్ని ఓడించాలని అన్నాం. ప్రజలందరూ ఎవరికి వేయాలి ఓటు? కాంగ్రెస్కి వేయాలి కదా. అట్లా వేసిండ్రు, అట్లా అధికారం వచ్చింది. నువ్వు ఇవాళ అటువంటి వాళ్ళని కూడా చూడకుండా ప్రోటోకాల్ అని, రూల్స్ అని, రెగ్యులేషన్ అని, ఇదేం పద్ధతి? ఆడికి ఉన్నటువంటి ఆ గేట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా నేను బాగానే గుర్తుపట్టిండ్రు, నమస్తే సార్ అంటారు. లోపలికి పోవటానికి మాత్రం అనుమతి లేదంటారు. ఇదేంటి? నిజంగానే అటెందుకు అన్నారు అంటే వాళ్ళు అవతలోడు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. అందుకనే అటువంటి థియరీ కరెక్ట్ కాదు. నువ్వు ఎన్టీ రామారావుని చూసి నేర్చుకోవాల్సి ఉండే. ఎన్టీ రామారావు గురించి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు, రాజశేఖర రెడ్డి గురించి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. వాళ్ళు ఇటువంటి ఇది చేయలేదు. నేను చూసా, నాతో పాటు ఎంతోమంది వచ్చేవాళ్ళు. మరి అనుమతి ఉండి వచ్చారా, అనుమతి లేకుండా వచ్చారా అని దానికి వస్తే, నేను ఎప్పుడు కూడా అనుమతి తీసుకొని పోలే వాళ్ళ దగ్గరికి. ఎప్పుడు కూడా అనుమతి తీసుకొని పోయి నేను విజిటింగ్ కార్డు పంపించేవాని. ఎన్టీఆర్ కూడా వచ్చి నన్ను లోపలికి పిలిచేవాడు, రాజశేఖర రెడ్డి వచ్చి చేయబట్టి తీసుకొని పోయేవాడు. మరి ఈయన దగ్గరికి ఇంటి దగ్గరికి పోకుండా వాళ్ళ
గుమ్మంలోకి పోయి ఆ బంగ్లాలో కూర్చుంటే ఆయన స్నానం గిట్ట చేసి మెల్లగా వచ్చి అందులో అందరినీ కలిసేవాడు, రాజశేఖర రెడ్డి కానీ ఎన్టీఆర్ కానీ. ఇప్పుడు ఇక చెన్నారెడ్డి వీళ్ళని నేను అసెంబ్లీలో కలిసేవాడిని, లేదు సెక్రటేరియట్లో కలిసేవాడిని. అసలు ఎవరు కూడా మేము కార్డు పంపించగానే రిసీవ్ చేసుకునేవాళ్ళు, పిలిచేవాళ్ళు. నిన్న కూడా కార్డు పంపించారా? నిన్న కార్డు పంపించడం కాదు, కార్డు తీసుకోకపోగా అక్కడ మరి చాలా ఇన్సల్ట్గా వెనకకి నెట్టేసి ఆడ ఇక్కడ ఒకటి ఉంటాడు ఫోన్లో మాట్లాడటానికి, ఎవరెవరిని పంపిస్తాను ఎవరు వస్తాను అని చెప్పటానికి. అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, ఇక్కడి నుంచి గుమ్మన్ నరసయ్య గారు వచ్చిండు, గుమ్మన్ నరసయ్య గారు ఉన్నాడు అని చెప్తే ఇంకా కార్డు ఎందుకు? కార్డు అవసరమా? అదే సమయంలో మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను ఆడ కనపడుతూ ఉంటా. ఇంకా ఇంకా అవసరమా? ప్రోటోకాలు కనీసం కూర్చోమని చెప్పారా సార్? నేను ఆడ కూకుంటావు గేట్ కాడ, ఆ గేట్ కాడ కూర్చోవటమా ఇంకా నిలబడటమా? అసలు ఆడ నిలబడితేనే వెళ్ళిపోండి అని నెట్టేస్తుంటే అది పరిస్థితి. అందుకని మేము ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేశారు సార్? నిన్న గంటన్నర ఎండలో నిలబడ్డా. ఆయన వస్తే ఇప్పుడు ఆ కారులో వచ్చి చూస్తాడేమోనని ఆ గోడ పక్కన నిలబడితే మరి ఆ కార్లు అయితే పోతున్నాయి అన్న, ఏ కార్లు ఉండో తెలియదు కానీ, మమ్మల్ని చూసిండో లేదో తెలియదు కానీ మొత్తానికి కార్లన్నీ పోతుంటే ఆడ గోడ పక్కన నిలబడ్డా. ఇది పరిస్థితి. నేను ఇప్పటికీ ఏమంటున్నానంటే, అయ్యా ప్రజలు ఓట్లు ఇచ్చారు, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ప్రజల గురించి ఆలోచించండి. ప్రోటోకాళ్ళు వద్దు. మీ పోలీసులు కూడా ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది చూడటానికి నీ సెక్యూరిటీని నువ్వు బందోబస్తు పెట్టుకుంటే తప్పు కాదు, కానీ ఆ పోలీసు వాళ్ళని ఆ సెక్యూరిటీని కూడా ఎవరు వస్తారో చూసి వాళ్ళని ఎట్లా పంపించాలో నీ దగ్గరికి అది నేర్పు వాళ్ళకి, అది ఆ ఇన్స్ట్రక్షన్కి. కానీ ఎవడొచ్చినా కానీ గెంటే అనే పద్ధతులు చేస్తే వాడు మాలాంటి వాళ్ళని కూడా మెళ్ళు బట్టి గెంటే పద్ధతి ఇది చేస్తే అట్లా ఏందది? మొత్తంగా సీఎంఓ తీరు తనను నిరాశకు గురి చేసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా పలు సమస్యలకు సంబంధించినటువంటి అజెండాలతో కూడిన అంశాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి అందజేయాలనుకున్నాను. ఇక్కడ ప్రధానంగా ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చేర్పులు వంటి అంశాలపై తాను స్వయంగా ప్రిపేర్ చేసినటువంటి ఒక వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేద్దామనుకున్నాను. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తను తీవ్రమైనటువంటి అసహనానికి గురి చేశాయి. తనను లోపలికి ఎంటర్ చేయకపోవడం, అసలు ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా అక్కడ కనీసం కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేయకపోవడం పట్ల అధికారుల తీరుపై కూడా తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. ఖచ్చితంగా 7వ గ్యారంటీ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేయమనేటువంటి ఒక గ్యారంటీని ప్రభుత్వం ఇచ్చి ఉంది. మరోవైపు ప్రజాపాలన అంటూ ప్రతి ఒక్కరూ నేరుగా తమల్ని కలిసి ప్రజా సమస్యలు విన్నవించుకోవాలంటూ కూడా గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తనకు జరిగినటువంటి అవమానమే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుందని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు జారీ చేశారు గుమ్మడి నరసయ్య. ఖచ్చితంగా గతంలో ఎన్టీఆర్ పాలన చూసాం, వైఎస్ఆర్ పాలన చూసాం, వాళ్ళ ముఖ్యమంత్రుల స్థాయిలో వారు బిహేవ్ చేసినటువంటి వారి ప్రవర్తన విధానాన్ని కూడా చూసాం. రేవంత్ రెడ్డి కూడా వారి వ్యవహార శైలిని గమనించి వాటిని అనుసరించాలని చెప్పి సీఎం రేవంత్కు గుమ్మడి నరసయ్య సూచన అయితే జారీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజా ఉద్యమకారులకు అవమానం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.